ఈజీ పీజీ. హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈజీ పీజీ. ఈరోజు మన ఛానల్లో మునగాకు కారం ఎలా చేయాలో చూద్దామండి. ఈ మునగాకు కారం మన హెల్త్కి చాలా మంచిదండి. ఇమ్యూన్ సిస్టమ్కి అయినా, లేకపోతే బోన్స్ అయినా, కిడ్నీస్ అయినా, ఇవన్నీ బాగా ఫంక్షన్ చేయాలన్నా, అలాగే షుగర్ కూడా రాకుండా ఉంటుందండి. సో ఇన్ని బెనిఫిట్స్ ఉన్న మునగాకు కారం ఎలా చేయాలో చూద్దామండి. ముందుగా ఇలా మనం మునగాకులు తీసుకొని రెబ్బరెబ్బలుగా ఒలవాలండి. సో ఇప్పుడు మనం దీంట్లో ఉన్న ప్రతిదాన్ని అలానే చేసుకుందాం. ఇదిగోండి, మనం ఇవన్నీ ఇలా తీసేసి పెట్టుకున్న తర్వాత ఇంక ఇప్పుడు కరివేపాకుని కూడా అలానే రెబ్బలు రెబ్బలుగా పీక్కుందామండి. ఇదిగోండి, అలా ఒక్కొక్క రెబ్బగా అంతా పీకేద్దాం. ఇదిగోనండి, ఇప్పుడు మేము కరివేపాకుని కూడా ఇలా రెబ్బలుగా తీసేసుకున్నాం. మేము ఇక్కడ ఈ మునగాకునేమో 4 కప్పులు తీసుకుంటున్నామండి. అలాగే ఈ కరివేపాకుని ఒక 2 కప్పులు తీసుకుంటున్నాం. ఇప్పుడు వీటిని విడివిడిగా శుభ్రంగా కడుగుదామండి. ఇదిగోనండి, ఇలా నీళ్ళల్లో బాగా కడుగుతున్నాం కదా, వీటిని తర్వాత ఇలా వేరు చేసుకొని ఈ నీళ్ళంతా పోయేటట్టు ఇలా ఏదైనా మీ దగ్గర చిన్న గిన్నెలు ఉంటే వీటిలో పెట్టుకోండి. అప్పుడు వాటర్ అంతా పోతాయి. ఇదిగోనండి, ఇప్పుడు దీంట్లో ఉన్న నీళ్ళన్నీ పోయిన తర్వాత ఇంట్లోనే ఫ్యాన్ కింద వీటిని కొంచెం ఆరబెడతామండి. ఇప్పుడు కరివేపాకుని కూడా ఇలానే కొంచెం శుభ్రంగా కడిగి దాని తర్వాత దీంట్లో నీళ్లు పోయేంత పట్టుకుంచేసి ఇంకా వీటిని కూడా కొంచెం సేపు ఆరబెడతామండి. వీటిని ఇప్పుడు ఇలానే పూర్తిగా ఆరిపోయేటట్టు ఈ నీళ్ళన్నీ పోయేంత వరకు ఇలానే ఆరబెట్టాలండి. ఇదిగోనండి, ఈ బాగా ఆరిపోయిన తర్వాత మేము ఇలా విడివిడిగా 2 బౌల్స్లోకి తీసుకున్నామండి. వీటిని వేపడానికి అని చెప్పేసి. ఇదిగోనండి, ఈ కారంలో కావాల్సిన దినుసులు కూడా ఎత్తుకోవాలి కదా, దానికోసం మేము ఒక 4 స్పూన్స్ పచ్చనిపప్పు తీసుకుంటున్నామండి. అలాగే ఒక 4 టీ స్పూన్స్ ధనియాలు, ఇంకా 4 టీ స్పూన్స్ మినపగుళ్ళు, ఒక 2 టీ స్పూన్స్ జీలకర్ర, ఒక 25 ఎండుమిరగాయలు తీసుకుంటున్నామండి. అలాగే ఒక 10 రెబ్బలు చిన్నులపాయలు, అలాగే కొంచెం మెంతులు, కొన్ని ఆవాలని కూడా తీసుకుంటున్నామండి. ఇంక వీటన్నిటిని విడివిడిగా ఫ్రై చేయడం చూపిద్దాం. ఇవన్నీ ఆ దినుసులన్నీ ఫ్రై చేయడానికి పెట్టినప్పుడు ఈ ప్యాన్ కొంచెం వేడెక్కింది కదండి, ముందుగా ఎటువంటి ఆయిల్ లేకుండానే మనం ఇందాక చెప్పిన మెంతులు ఆవాలని కూడా వేసి వేపుకుందామండి. ఇప్పుడు మేము ఈ రెండింటిని ఆయిల్ లేకుండా వేపుకున్నామండి. ఇదిగోనండి, ఇప్పుడు వీటిని 2 మినిట్స్ అలా వేపిన తర్వాత తీసేసి పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు అదే ప్యాన్లో 1 స్పూన్ ఆయిల్ వేస్తున్నామండి. ఈ ఆయిల్ వేడెక్కిన తర్వాత మనం ఇందాక 4 స్పూన్స్ పచ్చనిపప్పు అని చెప్పాం కదండి, వాటిని ఇలా వేపుకుందాం. ఇవన్నీ 1.5 మినిట్లో ఇవన్నీ వేగినాయి కదా, ఇప్పుడు దీంట్లోనే మినపగుళ్ళు వేసుకుందామండి. మేము ఇప్పుడు ఈ ఫ్రై చేసినంత లో ఫ్లేమ్లో చేస్తున్నామండి. మీరు కూడా లో ఫ్లేమ్ చేయండి. అవునండి, ఈ మినపగుళ్ళు వేసుకున్న 3 మినిట్స్కి కొంచెం కలర్ చేంజ్ అవుతూ వస్తుంది, స్మెల్ కూడా మారుతుంది. అలాంటప్పుడు మనం దీంట్లో ఇందాక చెప్పుకున్న ధనియాలు వేసుకుందామండి. ఇవన్నీ ఈ ధనియాలని కూడా ఇప్పుడు 1.5 మినిట్ ఇలా వేపుకున్న తర్వాత దీంట్లోకి జీలకర్ర వేసుకుందాం. ఇప్పుడు ఈ జీలకర్రని కూడా 1.5 మినిట్ అలా వేపుకున్న తర్వాత ఇంక వీటన్నిటిని తీసి పక్కన పెట్టేసుకుందామండి. మేము ఇందాక ఏ బౌల్లోకి అయితే ఆవాలని అవన్నీ తీసుకున్నామో ఆ బౌల్లోకి వేసుకున్నామండి. ఇప్పుడు మళ్ళీ అదే ప్యాన్లోకి ఇంకొక స్పూన్ ఆయిల్ వేస్తున్నామండి. ఈ ఆయిల్
చెప్పుకున్న ఎండుమిరగాయలను వేసుకుంటున్నామండి. ఇప్పుడు వీటిని కూడా కొంచెం సేపు ఫ్రై చేయాలి. ఇవనండి ఇలా మిరగాయలు కలర్ చేంజ్ అయిపోయిన తర్వాత ఇంక మనకి వేగినట్టే అండి. ఇప్పుడు వీటిని కూడా తీసి పక్కన పెట్టేసుకుందాం. ఇవనండి మళ్ళీ ఇదే ప్యాన్లో ఇంకొక స్పూన్ ఆయిల్ వేద్దాం. ఇప్పుడు దీంట్లోకి మనం ముందుగా కడిగి ఆరబెట్టుకున్న మునగాకును వేస్తున్నామండి. ఇలా కొంచెంసేపు ఫ్రై చేసుకుందాం. ఇంకనండి ఇలా 7 మినిట్స్ వేగిన తర్వాత కొంచెం సౌండ్ మారుతుంది, గలగలమని సౌండ్ వస్తుంది. అలా ఉన్నప్పుడు ఇది బాగా వేగినట్టండి. దీన్ని కూడా తీసి పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు మళ్ళీ అదే ప్యాన్లో ఇంకొక స్పూన్ ఆయిల్ వేద్దామండి. తర్వాత దీంట్లోకి మనం ముందుగా పెట్టుకున్న కరివేపాకుని కూడా వేస్తున్నాం. ఇప్పుడు దీన్ని కూడా బాగా ఫ్రై చేసుకోవాలి. కరివేపాకు కూడా 4 మినిట్స్లో పూర్తిగా వేగింది. చూసారు కదండి, కొంచెం సౌండ్ అవన్నీ చేంజ్ అవుతాయి. సో ఇలా ఉన్నప్పుడు దీంట్లోకి మనం కొద్దిగా ఇంగువ వేసుకుందామండి. మేమైతే ఒక 1/2 టీ స్పూన్ ఇంగువ వేస్తున్నామండి. అలాగే 1 స్పూన్ సాల్ట్ కూడా వేస్తున్నాం. దీంట్లోకి కొంచెం ముందుగా పెట్టుకున్న చిన్నులపాయలు కూడా వేసి వేపుకుందామండి. ఇంతే అండి, జస్ట్ అలా 1 మినిట్ అయిపోయిన తర్వాత ఇంక తీసి దీన్ని కూడా పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు ఇదంతటిని మనం మిక్సీకి వేసుకొని వచ్చేద్దామండి. ఇదిగోనండి, ఇప్పుడే మిక్సీ పట్టుకొని వచ్చాము. ఇప్పుడు ఒకసారి ఓపెన్ చేసి చూద్దాం. అంతే అండి, మనకు కావాల్సిన మునగాకారం రెడీ. అంతే అండి, ఎంతో టేస్టీగా హెల్త్కి చాలా మంచిదైన మునగాకారం రెడీ. దీన్ని మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో మా కామెంట్స్లో తెలపండి. That's it for today, and support our channel easy peasy.